మనకి 2 రోజుల నుంచి ఇన్స్టా, యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ కనిపించే వీడియో ఏంటంటే ఈ పునర్విక పాప కోసం. ఈ పాపకి ఏదో హెల్త్ బాగాలేదు, ఇంజెక్షన్ చేపియాలి, దానికైతే 16 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి చాలామంది అయితే క్యాంపెయిన్ చేస్తున్నారు. అలాగే స్వచ్ఛందంగా చాలామంది కూడా ముందుకు వచ్చి అమౌంట్ అయితే డొనేట్ చేస్తారన్నమాట. మన వంతు మనం కూడా ఒక హెల్ప్ అయితే చేయబోతున్నాం. ఎలా అంటే ఫిబ్రవరి 25 గురువారం రోజున అయితే మన నర్సరీలో మొక్క మీద ఎంత వ్యాపారం అయితే జరుగుతుందో అంత వ్యాపారంలో మనం అయితే సగం అమౌంట్ అయితే ఆ పాపకైతే డొనేట్ చేస్తామన్నమాట. ఆ వెంకటేశ్వరం దయ వల్ల మనకైతే మాత్రం వ్యాపారం నిత్యం కూడా మన కళ్యాణలాగా జరుగుతుంది. మన వ్యాపారం ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. దాంట్లో సగం అమౌంట్ వ్యాపారం అయితే జరుగుతుందో మొక్క మీద వచ్చిన ప్రతి రూపాయలో సగం అయితే మాత్రం మనం ఆ పాపకైతే డొనేట్ చేస్తాం మన వంతు. ఒకవేళ ఇన్ కేస్ ఆ రోజు వ్యాపారం జరగలేదు, ఏం లేదు అంటే మాత్రం మనం స్వచ్ఛందంగా మన చేతులతో మనమే మన డబ్బులు అయితే మనం డొనేట్ చేస్తాం. ఇదేం వ్యాపారం కోసం చేసేది కాదు. నాకైతే ఏదో హెల్ప్ చేయాలని ఉంది, కాకపోతే అది ఈ విధంగా చేస్తే మంచిదని చెప్పి మనం అయితే ఇలా నిర్ణయం తీసుకున్నామన్నమాట. ఆ రోజు మొక్క మీద ఎంత వ్యాపారం, రీటైల్ వ్యాపారం మొక్క మీద ఎంత అయితే జరుగుతుందో అంత వ్యాపారంలో సగం అమౌంట్ అయితే మాత్రం మనం పాపకైతే డొనేట్ చేస్తాం. ఒకవేళ మీలో ఎవరైనా కూడా సాయం చేయాలనుకుంటే మన నర్సరీకి రండి, మొక్క కొనండి, ఆ మొక్కలో సగం అమౌంట్ ఆ పాపకైతే డొనేట్ చేయండి. ఆ రోజు అయితే మన నర్సరీలో స్వచ్ఛందంగా మనం కూడా ఫండ్స్ అయితే కలెక్ట్ చేస్తాం. ఆ ఫండ్స్లో ఎంత అయితే వస్తుందో అంతా మనం ఆ పాపకైతే డొనేట్ చేస్తాం. మీలో ఎవరైనా మాత్రం పాపకు సాయం చేయాలనుకుంటే అది కూడా ఒక మొక్క ద్వారా సాయం చేయాలనుకుంటే మాత్రం మన దగ్గరికి వచ్చి ఒక మొక్క కొనండి, సగం అమౌంట్ అయితే పాపకైతే డొనేట్ చేయండి. మొక్క మీద ఎంత వ్యాపారం అయితే జరుగుతుందో ఆ మొక్క మీద జరిగిన రీటైల్ వ్యాపారంలో ప్రతి రూపాయలో సగం అయితే మనం ఆ పాపకైతే డొనేట్ చేస్తాం.